ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆ విజయ్ గారు గెలిపిన పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు ఏపీలో. ఎన్టీఆర్ గారు ఉండరు, మెగాస్టార్ లాంటి మెగాస్టార్ ఉండరు, పవన్ కళ్యాణ్ ఉండరు. అలాగే విజయ్ గారు లాంటి ఎవరి సత్తా వాళ్ళది, ఎవరి క్రెడిబిలిటీ వాళ్ళది. టు బీ హానెస్ట్గా మాట్లాడుకుంటే, నిజం మాట్లాడుకుంటే విజయ్ కన్నా చాలా పెద్ద స్టార్ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు. అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాలేదనుకుంటారు? భవిష్యత్తులో జరుగుతాయి, అందరికి ఒకేలా జరగాలని రూల్ లేదు. ఓకే, సో ఆయన్ని సంబంధం లేని విషయాల్లో లాగి, భారతదేశంలో ఎక్కడే జరిగినా పవన్ కళ్యాణ్ గారిని లాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఏ పని పాట లేకపోతే బాగున్న మనిషి మీద నిందలేయటమే జనాలకు అదొక ఆరోపణ. చాలా మంది మాట్లాడేది వినే ఉంటారు మీరు, దమ్ముంటే పవన్ కళ్యాణ్కి సింగిల్గా పోటీ చేయాలి విజయ్ లాగా అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా. చేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. చేస్తే 175 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన ఎలా ఉంటుంది అనుకుంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా. ఏ నమ్మకంతో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి? ఆయన చేసే మంచి పని ఆయనకు నిదర్శనం. అంటే మామూలుగా మేమంటే ఫ్యాన్స్ అన్న, మేము పాలిటిక్స్ అంటే మాకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్, ఆంధ్రాలో ఎవరికైనా సరే. ఓకే, అలా మీరెందుకు ఫ్యాన్స్? అంటే మీకేం నచ్చి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారిలో అంటే ఆయన అభిమానించడానికి మీకు నచ్చిన విషయాలు ఏంటంటే? అంటే డెవలప్మెంట్ ఇప్పుడు మీరే చూస్తున్నారు, ప్రజెంట్ ఆంధ్రాలో డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు. పంచాయతీరాజ్ అనేది ఇండియాలో కంపారిటివ్లీ నెంబర్ 2 పొజిషన్లో ఉందనుకుంటున్నాను. అలాగా పంచాయతీరాజ్ అనేది చాలా వరకు డెవలప్ చేశారు. అలా విజయ్ గారు గెలిచాక దాంతో కంపేర్ చేస్తూ ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని. సో దాని మీద మీ అభిప్రాయం అంటే? ఇప్పుడు విజయ్ గెలిచాడు, సింగిల్ హ్యాండెడ్గా గెలిచాడు కాదంటలా, కానీ గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం ఇప్పుడు విజయ్ అందరితో అలయన్స్ అయ్యాడు కదా, సో దానికి అలాగా. కానీ వాళ్ళు మాట్లాడేది దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని విజయ్తో పోలిస్తే. అంటే కంపారిటివ్లీ మన స్టేట్లో చూసుకుంటే క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉంటుంది, పిచ్చగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. విజయ్ ఏముంది, విజయ్ యూత్కి ఇచ్చాడు ఆపర్చునిటీస్ అనేవి, యూత్కి ఇచ్చాడు. అలాగా నా ప్రశ్న ఏంటంటే, అసలు సంబంధం లేని విషయాల్లో భారతదేశంలో ఎక్కడేం జరిగినా పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదంతా వేస్ట్ ఆఫ్ టైం అన్న. వాళ్ళు ఆయన ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకేం రాదు. ఒకవేళ సింగిల్గా పోటీ చేసి 175 స్థానాల్లో వస్తే పవన్ కళ్యాణ్కి ఏమాత్రం ప్రభావం ఉంటుందంటే? అది చెప్పలేమన్నా, చెప్పలేదు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు చాలా మంది, వాళ్ళకి ఏం చెప్తారంటే ఒక అభిమానిగా మీరేం చెప్తారు? వాళ్ళు ఎన్ని చెప్పినా మేము పట్టించుకునేది ఏమి ఉండదు అక్కడ. ఎట్లా గెలిపిస్తాం అంతే. ఇంకా థ్యాంక్ యూ. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ మీద అభిప్రాయం అంటే ఇప్పుడు అనుభవం లేని అయింది కదన్నా, చెప్పలేము ఎలా ఉంటుంది ఫ్యూచర్. ఆయన గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. విజయ్ గారితో అసలు పవన్ కళ్యాణ్కి విజయ్కి అది గారికి పోలికే లేదన్న. ఓకే, వైసీపీ సోషల్ మీడియా మొత్తం విజయ్ గారితో కంపేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. మరి అవన్నీ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు లేదు, సింగిల్గా చేసినవి లేదు, పోటీ చంద్రబాబు నాయుడు గారు చేసినవి లేదు, పవన్ కళ్యాణ్ దా. ఓకే, ఒకవేళ సింగిల్గా 170 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కొంచెం ప్రభావం. సో నా ప్రశ్న ఏంటంటే బ్రదర్, భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి వాళ్ళకి మాట్లాడుకున్నా మాట్లాడుకోవడమే. అంటే ఆయన సంబంధం లేని విషయాలు అసలు ఆయన సంబంధం లేని విషయాలు ఎవరు మాట్లాడుకున్నా ఏం కాదు. ఇంకా అంటే ఆయన ట్రోల్ చేసేవాళ్ళు, అసలు ట్రోల్ చేసుకుని చేసుకోవడమే. పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు, తిట్టేవాళ్ళు తిట్టుకుంటారు. ఆయనకైతే ఏం కాదు. చివరిగా ఒక మాటలో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ప్రభావం చూపిస్తారంటే? 50-50 ఛాన్స్ అన్న. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం ఏంటంటే ఆయన చేసేది బాగుంది, కానీ ఇంకా ప్రజల్లోకి ఇంకా వచ్చి అక్కడ లోకల్లో నుంచి బయటకంటా వచ్చి ఇంకా ప్రజలకు ఏమి ఇబ్బంది ఉన్నాయని చూసి నేనున్నానని బయటకు వస్తే బాగుంటుంది. ఈ కుల మా పార్టీ మీ పార్టీ అనే రాజకీయాలు ఏమి చేయకుండా 3 జెండా కూటమి అంటే అందరూ కలిసి చేసాం. 3 జెండాలకు ఒకే జెండా, అది నేను పవన్ కళ్యాణ్ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ అని కొద్ది చీలికలు వస్తున్నాయి. అవి రానివ్వకుండా ఈ అధ్యక్షులు ఇద్దరు కూడా కూర్చుని కార్యకర్తలు కానీ ప్రజలను కానీ మళ్ళీ అందరినీ కూడా ఎదురు తీసుకొచ్చేస్తే మాకు ఇంకా చాలా సంతోషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. సార్, పవన్ కళ్యాణ్ వేరు, విజయ్ వేరు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మెట్టు ఎక్కుకుంటా వచ్చి విధానంలో ఆలోచించిన వ్యక్తి. ఇప్పుడు జగన్ గారి గురించి ఇవాళ పవన్ కళ్యాణ్ కూటమి తీసుకున్నారంటే జగన్ గారి కోసం తీసుకోలేదు, ప్రజల యొక్క సేవ మన సంరక్షణ కోసం తీసుకున్నాడు ఆయన. లేకపోతే ఆయన ఇంజువల్గా చేయాలంటే ఆయన నిలబడితే ఓడిపోతాడో నెగ్గుతాడో అనేది పక్కన పెట్టండి. ఆయన అలా అనుకుంటే ఇవాళ 10 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలోకి రావాల్సిన అవసరం లేదు కదా. అంచేత ఆయన కూటమి తీసుకుని ప్రజల యొక్క విధానాలు రావగల మన
చెడు ప్రభుత్వాన్ని గంట వేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో చేరాడు ఆయన అంతే. కానీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం మాట్లాడేది దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది ఇంచేత ఎంతున్నారంటే వాళ్ళ యొక్క ప్రతిఫలం కోసం ఆ యొక్క విడగొట్టాలని దానికోసం తప్ప రాజకీయంగా మరి రాజకీయంగా తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ కాదు. ఏదో అలాగే విడగొట్టిన అయితే ఇప్పుడు ఎలా ఉంటుందండి, వెనకాల ఎన్ని పోటీ వర్షం 90 మాట్లాడతారు, నువ్వు వెళ్ళరా నీకెందుకు నేను ఉన్నాను కడదాకా నిలబడతాడో లేదని తెలియని పరిస్థితులు కదా. ఒకవేళ ఆయన కూడా మళ్ళా మనిషే కాదు, ఎందుకు వచ్చిన కావాలి ఇదంతా ఆయన. ఒకవేళ 170 స్థానాల్లో జనసేన సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? జనసేన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారని అంటే ఇది ఇంకా ఈ 2 సంవత్సరాలు అయితే కానీ మనం చెప్పలేం. ఫైనల్గా బాబాయ్, భారతదేశంలో ఎక్కడేం జరిగినా తీసుకొచ్చి సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన తిట్టే వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెబుతారు? మేము చెప్పేది ఒకటే, తన వెనకాల గులికింతకు పుసుకు వెనకాల నలిపి ఎలా ఉంటుంది చూసుకుంటే కనిపించదు కదా. ఆయన తప్పులు కూడా అలా చూసుకుని వెనక నుంచి చూసుకుంటే ఆయన తెలుస్తుంది. అంచేది కాబట్టి పవన్ కళ్యాణ్ మనం మాట్లాడటానికి ఏ విధంగా ఎవరికే సరిపోరు. ఆయన పద్ధతి అంతా వేరు, అది విధానం అంతా వేరు. ఒకసారి చేసిన విధానాన్ని మళ్ళీ వెనక తిరిగి చూసుకోవసరం లేదు. ముందు దిగిపోయి వెనకాల పోయి అనే టైప్ కాకుండా మేము ముందు నిదానంగా రేపు ఈరోజు ప్రధానమంత్రి గారు ఆయన ఇంటికి వచ్చి నివాసానికి వచ్చారంటే దేశ ప్రధాని ఎందుకు వచ్చారు? ఒక వ్యక్తి ప్రజలకు చేసి సేవ ఆయనకు నచ్చబట్టే కదా. లేకపోతే ఎంతమంది ఎమ్మెల్యే సీఎంలు ఉంటేనే వెళ్ళనటువంటి డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చారు ప్రధానమంత్రి గారు. ఎందుకు వచ్చారు? దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాలి. వెనకాల ఏదో చెప్పారు జగన్ గారు వస్తారో విజయ్ గారి గురించి మన పవన్ కళ్యాణ్ టాలెంట్ తగ్గిపోద్దని అనుకుంటే పొరపాటు. ఇలాగే స్టాండర్డ్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఏళ్ళ ముగ్గురు కూడా కూటమి చేస్తే తిరుగులేని మెజార్టీ వస్తే అభివృద్ధి కూడా బాగుంటుంది. ఇప్పుడు విజయ్ గారు తమిళనాడులో సీఎం అయ్యారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ మన గత ప్రభుత్వంలో చూసినా అంతకుముందు ప్రభుత్వంలో చూసినా పైన కేంద్రంలో ఉంది. బీజేపీ ప్లస్ జనసేన కలిపి యూనిట్గా వచ్చింది. అప్పుడు ఎన్ని గెలిపించారు ప్రజలు? ఒక సీటు కూడా ఇవ్వాల, ఒక్కటి కూడా ఇవ్వలేదండి. ఒక సీట్లో గెలిచారు, అది కూడా ఆయన వైసీపీలో గెలిపాడు. అది ఇప్పుడు పర్సనల్గా ఆయన ట్రోల్ చేసి ఇందులోకి లాగే ట్రోల్ చేసే వారికి ఏమంటారు అభిప్రాయం? ఏమండి, మీరు ఒక్కటే చెప్తా, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఆ టైం మీ గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరున్నారు ఒక పబ్లిక్గా పోస్ట్ పెట్టేసి, మీడియా అంటే పోస్ట్ అది యూట్యూబ్ ఛానల్ అవనివ్వండి లేదా ఒక ఛానల్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా ఏదైనా ఒక బాధ్యతారహితంగా అడుగుతున్నారు. మీరు బూతులు తరగట్లే కదా, ఆడేవాడరా ఈడేవాడరా, అసలు ఒక లాంగ్వేజ్తో అడుగుతున్నారా? లేదు, మీరు పద్ధతిగా అడుగుతున్నారు. పద్ధతిగా సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా పద్ధతిగా చెప్తున్నారు. అలాగ ఉండాలి. కానీ ఏది పడితే అది నువ్వేదో చేయంది కదా అని హాస్టల్ ఎలా పోలిస్తావయ్యా? సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉందండి, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన ప్రజల్లో తిరిగాడు, రోడ్లు వేయించాడు. అరకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ అరకులో కానీ ఏజెన్సీ ఏరియాలో కానీ నక్సల్స్ ఉన్న ఏరియాలో మీరు ఇండివిజువల్గా వెళ్ళకూడదు, మీరు డిప్యూటీ సీఎం అంటే నాకేం అవసరం లేదు, నడుచుకుని వెళ్తాను, నడుచుకుని వెళ్ళి. ఓకే ఓకే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? అదే చెప్తున్నా కదండి, ఏజెన్సీ ప్రాంతాలు విజయవాడలో ఉంది. విజయవాడలో రోడ్లు బాగోలేదు మొన్నటిదాకా, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, ఉపాధి కలుగుతుంది. అంతకుముందు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లేదు. అంతకుముందు చాలామందికి ఉపాధి లేదు. ఉపాధి హామీ పథకం కింద కూలీలుగా పిలవట్లేదు, శ్రామికులు అని చెప్పాడు ఆయన. చెప్పి ఆయన తీసుకొచ్చాడు. చాలా కూడా డొక్కా సీతమ్మ వారి పేరెత్తాడు, ఆయన చేకువీరా పేరెత్తాడు. ఇలా తీసుకుంటూ పోతే జ్యోతిరావు పూలే పేరు ఎత్తాడు ఆయన. ఆయనకు అవసరమా? ఎంతోమంది మహనీయులు పేర్లు ఎత్తాడు ఆయన. గురజాడ అప్పారావు గారు కానీ ఆయన 1,00,000 పుస్తకాల పైన చదివాను అన్నాడు. ఆయన ముందు మనం ఏంటంటే రాముడి ముందు ఉడతాబత్తిగా చిన్నపిల్లవాడు. ఆయన నాలెడ్జ్ ముందు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన 50% పైనే, ఆయన 99% మంచివాడే అని నేను చెప్తాను. అతను చక్కటి నిర్ణయాలు తీసుకొని చేస్తాడు. పవన్ కళ్యాణ్ చక్కటి ఆలోచనతో నడిపిస్తాడు. పేదలకు మటుకు అండగా ఉంటుండు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు రాష్ట్రానికి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చిన మంత్రిత్వ శాఖలకు మంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరండి? చక్కటి ఆలోచనతో ఆయనకు రావటం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి. అన్ని విధాల గవర్నమెంట్ కూడా ఆలోచించి పెట్టినరు.
అతను చేయటం కూడా చాలా చక్కగా చేస్తుండు. ఆయనకి ఇచ్చిన పదవికి ఆయన న్యాయం చేస్తున్నారు. చేస్తారు, తప్పకుండా న్యాయం చేస్తారు. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు లేదు చేసుకుంటూ లేదు తిరుగుతున్నారా? లేదు 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 ప్రజల్ని వెన్ను తట్టి నడిపిస్తుండు, ప్రజలతోటే ఉంటుండు. సో ఆయన చెప్పిన మాట ఒక రోజు అవును. సొంత డబ్బులు కూడా ఒక 5 కోట్ల వరకు మన పంచాయతీ 6 కోట్లు పెట్టిండు గ్రామ పంచాయతీలో. కానీ డబ్బులు కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. లేదు 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 వాళ్ళు చాలా సొంత డబ్బులు 6 కోట్లు పెట్టి గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చి చేతి నుంచి ఇచ్చి 600 గ్రామ పంచాయతీలు ఒకప్పుడు వర్ష ప్రభావంతో ఉన్నాటిని ఆదుకుండు. సో చివరిగా పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అంతా వాళ్ళు ఒక మూర్ఖత్వంగా తిడుతున్నారు, అంతేగాని తను చేసే పనులు మటుకు సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని పార్టీకే సేవ చేస్తున్నారు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే చక్కటి ఆలోచనతో చేస్తుండు, చక్కగా ఉంది ప్రభుత్వం. థ్యాంక్స్